హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 5 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ అంతకంటే ముందర లాస్ట్ టైం మనం చెప్పినట్లు కేడీ డ్రాగన్ గారు 40 రూపీస్ సూపర్ చాట్ ఎలా చేశారో అలాగే నిన్న వీడియో కూడా మనకైతే 40 రూపీస్ సూపర్ చాట్ అయితే చేశారు. అండ్ ఈసారి చేసిండేది యశ్వంత్ బ్రో అనమాట. అండ్ ఆయన కామెంట్స్లో థ్యాంక్స్ అని మాత్రం చెప్పారు. బట్ దేనికి థ్యాంక్స్ చెప్పారో తెలియదు, కానీ ఆ థ్యాంక్స్ రిటర్న్లో నేను ఆయనకు చెప్పాల్సిండేది. యశ్వంత్ గారు మరీ చెప్తున్నా థ్యాంక్స్. అండ్ మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ మెర్సనరీ ఎన్రోల్మెంట్ మాన్ హవా చాప్టర్ 5 నుంచి 10 వరకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఆ వీడియో తర్వాత మోస్ట్లీ సాటర్డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మై హీరో అకాడమియా కంప్లీట్ సీజన్ 1 రీక్యాప్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఇది ప్రామిస్. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఈ ఒకసారి నమ్మేసేయండి. ఖచ్చితంగా సాటర్డే రోజు అయితే మై హీరో అకాడమియా కంప్లీట్ సీజన్ 1 అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ మన మాస్టర్ జీతో అయితే ఉంటుంది. తన ఆఫీస్లో అయితే కూర్చొని ఉంటాడు. అప్పుడే తనతో పాటు ఉండే సబార్డినేట్ లాస్ట్ ఇద్దరిని 4 అంబులెన్స్లో ఇద్దరిని మీరు ప్రిజనర్స్గా చేసినందుకు ఆ 4 అంబులెన్స్లో వాళ్ళు మీ మీద బౌంటీ ప్రకటించారనడంతో ఇక మన మాస్టర్ జీ కూడా బౌంటీనా నా మీద ఏది చూపి అనడంతో అక్కడ బౌంటీ అనేది చూపిస్తారు. ఇది ఇండైరెక్ట్గా వన్ పీస్కి వీళ్ళు ఒక గ్రేట్ రెఫరెన్స్ ఇస్తున్నట్లే. ఇంకా బౌంటీ పోస్టర్ని చూసిన మన మాస్టర్ జీ కూడా ఏంటి నాకు ఇంతేనా, జస్ట్ ఆ ఇద్దరు చీప్ నా కొడుకుల్ని పట్టుకుంటే నా మీద ఇంతేనా బౌంటీ పెట్టేది, వాళ్ళెంతో వీక్ కాబట్టి నేను ఈజీగా పట్టుకున్నా, కొంచెం స్ట్రాంగ్ వాళ్ళు అన్న వస్తే నాకు అదే మేలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తన సబార్డినేట్ కూడా మాకు తెలుసు మాస్టర్ మీరు ఎంతో గొప్పవారు అండ్ మీరు ఎంతో స్ట్రాంగ్ అని, మిమ్మల్ని పట్టుకునేవాడు అండ్ మిమ్మల్ని కొట్టేవాడు ఎవడూ లేడని చెప్పి తను పొగుడుతూ ఉంటుంది. సో సరేలే నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడాలని చెప్పి వాడు పక్కనకి వెళ్ళిపోమంటాడు. ఇంకా తన సబార్డినేట్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈ గ్యాప్లోనే అదంతా కూడా ఫోన్లో వింటున్నాం మనం వాంగ్లింగ్ అయితే మాస్టర్ జీ, మాస్టర్ నన్ను కాపాడండి మాస్టర్, నా మీద ఇంత బౌంటీ పెట్టారు, ఆ నా కొడుకులు వస్తే నన్ను చంపేస్తారేమో, మీరే నన్ను కాపాడాలి, నాకు అంత సీన్ లేదు, మీకు తెలుసు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మన వాంగ్లింగ్ కూడా వీడు మళ్ళీ స్టార్ట్ చేశారా, ఏం కర్మరా నాకు ఇది, అనవసరంగా క్రెడిట్ ఇచ్చాను వీనికి అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన జింకీ వాంగ్లింగ్ దగ్గరికి వచ్చి మాస్టర్ మీకు ఇది తెలుసా, సూపర్ మాల్ కల్టివేషన్ మాల్లో మంచి ఆఫర్స్ పెడుతున్నారంట కదా, మనం వెళ్దాం అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ కూడా అవును వెళ్దాం, బట్ నేను ఒక పర్సన్ కి బట్టలు సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇవి నచ్చుతాయో లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనడంతో దానికి మన జింకీ గారు కూడా అవును కదా మాస్టర్, బట్ మీరు క్రిస్పీ నూడిల్స్ పోటీకి అనేది వెళ్తున్నారా లేదా అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఆ యొక్క పోస్టర్ని తీసుకుని నేను వెళ్ళకుంటే ఎట్లా, నేను తప్పకుండా వెళ్తానంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఒక కల్టివేషన్ మాల్లోకి అయితే వెళ్తుంది. ఎలాగైతే మనం బెంగళూరు సిటీస్లో మాల్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగేనమాట. సో మన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి అండ్ ఈ రోజు ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎన్నో పోటీలు కూడా ఉన్నాయి అండ్ ఆ పోటీల్లో మనకు గెలిస్తే ఎన్నో ఫ్రీ రివార్డ్స్ కూడా వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయంట, త్వరగా వెళ్ళి వాటిని గెయిన్ చేసుకుందాం పదండి అనడంతో ఇంకా మన వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. బట్ లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఎన్నో రకాలైన చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు అవి చూసి మన చెంచోగాడు గోహగాడు నోరు ఊరిపోతుంది అంటారు. అండ్ పక్కన ఉండే జనాలు కూడా స్పిరిచువల్ ఐస్ క్రీమ్, ఒక కాయిన్ మాత్రమే స్పిరిచువల్ ఎనర్జీ తీసుకొని మీకు ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తాము. అండ్ ఇంకొక సైడ్ ఈ గ్యాప్ లోనే గోహగాడు అక్వేరియంలో అయితే ఒక మాన్స్టర్ ని చూస్తాడు. అండ్ మాన్స్టర్ అని కాదు, ఇది ఒక సీ ఫిష్. అండ్ దీని పేరు ఎందుకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి. సో ఇలా మన వాళ్ళు అంతా మాట్లాడుకుంటానే పక్కన ఉండే జ్యువెలరీ షాప్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అక్కడ ఉండే జ్యువెలరీ ఎంతో అందంగా ఉంటుంది, ఒక్కో విధంగా ఎంతో బ్యూటిఫుల్ గా అండ్ ఎంతో కాస్ట్లీయెస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ లో మన వాళ్ళు తీసుకోవచ్చులే డబ్బులకే కదా అనుకుంటారు, కానీ బట్ కింద అయితే వాళ్ళకి చూసి ఆ ప్రైస్ అనేది షాక్ అయిపోతారు. ఎందుకంటే అది అమౌంట్ కాదనమాట, వాళ్ళ దృష్టిలో స్పిరిచువల్ కాయిన్స్. సో అది తెలుసుకొని మన వాళ్ళు ఏంట్రా ఇంత స్పిరిచువల్ కాయిన్స్ ఏమని దగ్గర ఉంటాయి, ఒక్క సూరంగు ఇట్లాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటాయి, మన అట్లాంటి వాళ్ళు వీటిని తీసుకునే అర్హత కూడా లేదని చెప్పి మన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ షెట్ ఈ నాయలతో అనవసరంగా వచ్చా ప్రతి దానికి ఏడుస్తూ ఉంటారని చెప్పి బాధపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ కూడా నడుచుకుంటా వాటి తాకైతే వస్తాడు. అండ్ పక్కన ఉండే ఆ జ్యువెలరీలన్నీ కూడా నన్ను తీసుకో వాంగ్లింగ్ అని చెప్పి అడుక్కుంటూ ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ లోనే జింకి అక్కడికి వచ్చి మాస్టర్ ఏమైంది మీకు, మీరు నిజంగానే వీటిని తీసుకుంటున్నారు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ గాడు కూడా నాకేమైనా పిచ్చి పట్టిందా, ఇట్లాంటి చీప్ సరుకు నేను ఎప్పటికీ తీసుకోనిలే, మనం వెళ్దాం పదా అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ మాటలు విన్న జ్యువెలరీస్ అన్నిటికీ కూడా మనసు విరిగిపోతుంది. ఇంకా మన వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తారు. బట్ ఎప్పుడైతే మన వాంగ్లింగ్ బయటకు వచ్చేస్తాడో అక్కడ ఉండే ఒక జ్యువెలరీ తన యొక్క షైన్నెస్ అనేది కోల్పోతుంది. సో అది చూసిండే అక్కడ ఉండే సేల్స్ గర్ల్స్ అంతా కూడా త్వరగా మేనేజర్ ఫోన్ చేయండి, ఈ నగకేమో అయింది, అసలు ఇందులో షైన్నెస్ లేకుండా పోయింది అనడంతో అప్పుడే ఆ మేనేజర్ గారు కూడా అదంతా చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ పిల్లలు వచ్చి నుంచినే ఏదో జరిగింది, అయినా ఏం పర్లేదులే, మన సేల్స్ మ్యాన్ గారికి ఫోన్ చేసి చెప్పు, ఈ నెలని ఎలాగైనా సరే ఆఫర్లు పెట్టేనా వినాయలతో అత్యధిక అమౌంట్లో మనం కొనిచ్చాలి, వీళ్ళ యొక్క స్పిరిచువల్ కాయిన్స్ అంతా కూడా మనం కొని పారదొబ్బాలి అనడంతో అప్పుడే పక్కన ఉండే ఇంకో అసిస్టెంట్ బట్ సార్ అలా చేయడం అగ్నెస్ట్ ద రూల్స్ అనడంతో అవునా అబ్బా ఏంట్రా నువ్వే నాకు ఎదురు చెప్తున్నావా, ఉంటావా వెళ్ళిపోతావా అనడంతో ఇంక వాడు కూడా క్షమించండి సార్ అంటాడు. అండ్ అప్పుడే ఆ మేనేజర్ గారు కూడా ఇంకెన్నాళ్ళరా ఇట్లాంటి మాల్స్ లో నేను మేనేజర్ గా పనిచేయాలి, అండ్ ఇక్కడ చూడు ఈ మీద బౌండరీ పెట్టారు, అండ్ ఈ మాస్టర్ జీ గాని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం లేదు, కానీ నాకుంది, నేను ఖచ్చితంగా వీడిని పట్టుకొని అండ్ ఖచ్చితంగా 4 అంబులెన్స్ లో వాళ్ళకి ఇచ్చేస్తాను,
అప్పుడు వాళ్ళు నాకు ఎంతో అమౌంట్ అయితే ఇస్తారు. దాని ద్వారా నేను కోటీశ్వరుని అయిపోతానని చెప్పి మనోడు ప్లాన్ వేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మనకైతే అక్కడ వాంగ్లింగ్ అయితే చూస్తారు. మనోడు ఇంత ముందర సెలెక్ట్ చేసిన డ్రెస్ అయితే ఇప్పుడు కొనింటాడనమాట. దానికి 800 స్పిరిచువల్ కాయిన్లు అయితే ఉంటాయి. మనోడు దానికే భయపడుతూ ఉంటే ఈ గ్యాప్ లోనే చెంచావు కూడా పక్కనకి వెళ్ళి అక్కడ ఉండే స్పెట్స్ చూసి మనోడు అట్రాక్ట్ అవుతాడు. అండ్ అప్పుడే మనకు సేల్స్ మ్యాన్ ఎంట్రీ ఉంటుంది. మనోడు కూడా తీసుకోండి సార్ తీసుకోండి, ఇవి వైడ్ గ్లాసెస్ అనమాట, వీటితో మీరు ఫ్రీ గేమ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వెంటనే మనోడికి పెట్టి ఇక్కడ చూడండి మీరు 3Dలో గేమ్స్ ఆడొచ్చు అండ్ మీకు ఒక లైవ్ ఫీలింగ్ వస్తుంది అండ్ మీరే ఆడినట్లు ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోండి సార్. ఇది కేవలం 60,000 స్పిరిచువల్ కాయిన్లు మాత్రమే అనడంతో ఆ మాటలు విని మనోళ్ళు అంతా షాక్ అవుతారు. ఇంకా అప్పుడు మనోళ్ళ ఫీలింగ్ చూసి వాడు ఓకే సార్ మా దగ్గర క్యాషే కాదు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, బట్ మీరు ఇక్కడ తంబు పెట్టినారనుకోండి అది ఇన్స్టాల్మెంట్స్ గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని కొంచెం మేము తీసుకుంటాం, ఆ తర్వాత మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో మాకు పే చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీ యొక్క స్పిరిచువల్ వాల్యూ అనేది మీకే రిటర్న్ ఇచ్చేస్తామండంతో అప్పుడే మన సూరం కూడా లేదు చెంచా అలా చేయకు, ఇదిగో నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది దీని మీద తీసుకుందాం అనడంతో ఇంకా అప్పుడే ఆ సేల్స్ మ్యాన్ సారీ మేడం మా దగ్గర మీ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోం, మీ దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి, సో ఇట్లాంటి వాళ్ళనే మేము ఆదుకుంటాము. సో ఒకవేళ మీరు కానీ ఇలా ఈఎంఐ ఆప్షన్ నచ్చుకుంటే మా దగ్గర ఇంకొక ఆఫర్ ఉంది, మేము కొన్ని పోటీలు అనేటివి పెడతాం, అందులో మీరు గెలిచారనుకోండి ఇవి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న మన వాళ్ళంతా కూడా ఏమిటి ఆ పోటీలు మేము పాల్గొంటామంటారు. అప్పుడే ఆ సేల్స్ మ్యాన్ గారు కూడా ఉండండి మేడం పోటీల కంటే ముందు ఇంకొక ఐటమ్ మీకు చూపించాలని చెప్పి వెంటనే ఒక గుడ్ అనేది తీస్తాడు. ఇది ఒక ఏన్షియంట్ గుడ్డు, సో ఇందులో కూడా స్పిరిచువల్ ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంది, సో దీన్ని మీరు పొదిగేశారనుకోండి ఇందులో నుంచి వచ్చే ఐటమ్ కూడా మీకే సొంతం అండ్ దీన్ని కూడా మేము ఆఫర్లో పెట్టామంటాంతో ఇంకా అది చూసి చెంచావ్ గడు గోవగడు ఇద్దరు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఈ గ్యాప్లో అక్కడికి వాంగ్లింగ్ వచ్చి అవన్నీ కాదు మీరు పెట్టే ఆఫర్లో అండ్ పోటీల్లో ఇక్కడ ఈ చూపించే నూడిల్స్ కూడా ఉంటాయి అనడంతో ఇంకా అది చూసిన సేల్స్ మేనేజర్ గారు కూడా వీడోడు నూడిల్స్ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏమైందిలే మనం కూడా చెప్తాం అవును సార్ ఉన్నాయి ఏంటి మీరు పోటీ పడతారా అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఓకే ఓకే అనుకుంటారు. ఇంకా మనోళ్ళ తరపున వాంగ్లింగ్ అయితే పోటీకి అయితే దిగుతాడు. అప్పుడే ఆ సేల్స్ మేనేజర్ గారు ఒక మిషన్ చూపించి ఈ మిషన్లో నేను ఒక గోల్డెన్ పిన్ వేస్తాను అండ్ నేను ఈ మిషన్ని తిప్పుతూ ఉంటాను అనమాట, సో ఎప్పుడైతే మనం తిప్పేది ఆపేసి నుంచి ఈ లోపల నుంచి ఒక పిల్ అయితే వస్తుంది, సో వచ్చిండేది గోల్డెన్ పిల్ అయితే మీరు గెలుచుకున్నట్లు అండ్ ఒకవేళ వచ్చేది నార్మల్ పిల్ అయితే మీరు ఓడిపోయినట్లే అనడంతో ఇంక ఫస్ట్లో వచ్చి ఆ సేల్స్ మేనేజర్ గారు గోల్డెన్ పిన్ లేసి తిప్పుతాడు, బట్ వానికి అయితే వైట్ బాల్ వస్తుంది. ఇంకా అది చూసిన మనోళ్ళు కూడా బహుశా ఇది కష్టమేమో లేరా అనడంతో అప్పుడే వాంగ్లింగ్ కూడా అంతేం సీన్ లేదు నేను వెళ్ళి ట్రై చేస్తానంటాడు. ఇంకా అప్పుడే ఆ సేల్స్ మేనేజర్ గారు కూడా తన మనసులో పిచ్చోళ్ళు రా మీరంతా, కేవలం అందులో 30,000 బాల్ అయితే ఉన్నాయి వైట్ బాల్స్, అందులో నేను జస్ట్ ఒకే ఒక్క గోల్డెన్ బాల్ అనేది వేసాను, సో వీడు తిప్పడంతో ఆ ఒకే ఒక్క గోల్డెన్ బాల్ వస్తుంది అనుకోండి అది మీ మూర్ఖత్వం అనుకుంటాడు. అండ్ అక్కడికి వెళ్ళిన మన వాంగ్లింగ్ తిప్పే ముందర వెంటనే తన యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో క్రియేట్ చేసిన రోబోట్ని పిలిచి ఏరా మనం గెలుస్తామా లేదా అనడంతో ఇంకా అప్పుడే ఆ రోబోట్ కూడా మీరు కానివ్వండి మాస్టర్ మిగిలినది నేను చూసుకుంటాలే అంటాడు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా ఆ మిషన్ అయితే గోల్డెన్ పిన్ లోపలికి వేసేసి వెంటనే తిప్పుతాడు. సో అలా మనోడు తిప్పేది వదిలేసి నుంచి కొద్దిసేపటికి అందులో నుంచి గోల్డెన్ పిన్ వస్తుంది. ఆ జ్యూస్ సేల్స్ మేనేజర్ గారు పైకి నవ్వుతున్నాయి, లోపల మాత్రం షాక్ అవుతాడు, ఏంట్రా 30,000 బాల్స్ దాటుకొని ఈ గోల్డెన్ పిల్ ఎలా వచ్చిందని చెప్పి మనోడు బాధపడతాడు. ఇంకా పక్కన ఉండే చెంచావ్ గారు కూడా ఎంతో సంతోషపడతాడు. అప్పుడే అక్కడికి సేల్స్ మేనేజర్ గారు వచ్చి సారీ సార్ నేను మీకు రూల్స్ అనేవి పూర్తిగా చెప్పలేదు, యాక్చువల్గా ఒకసారి కాదు 2 సార్లు వస్తేనే మేము మీకు వైడ్ గ్లాసెస్ అనేవి ఇస్తాము అనడంతో సరేలే అని చెప్పి మన వాంగ్లింగ్ 2వ సారి కూడా చెప్తాడు. గెస్ వాట్ 2వ సారి కూడా గోల్డెన్ పిల్ వస్తుంది. ఈసారి మనం నిజంగానే డైరెక్ట్ గానే షాక్ అయిపోతాడు. ఇంకా అది చూసిన చెంచావ్ గారు కూడా మిత్రమా నువ్వు ఎంతో లక్కీ పర్సన్ రా అండ్ ఈ రోజు మన రోజు రా అనడంతో ఇంకా అప్పుడే ఆ సేల్స్ మేనేజర్ గారు కూడా సారీ సార్ ఇంకా ఈవెంట్ అనేది పూర్తి కాలేదు, యాక్చువల్గా 3 సార్లు వస్తేనే మేము ఇస్తాము అనడంతో అప్పుడే సూరంగ్ ఏరా మోసం చేస్తున్నారా అనడంతో లేదు మేడం అస్సలు లేదు 3 సార్లు వస్తే మేము ఖచ్చితంగా ఆ వైడ్ గ్లాస్ తో పాటు ఈ ఎగ్ కూడా ఇచ్చేస్తామంటాడు. ఇంకా వెంటనే మన వాంగ్లింగ్ కూడా వెళ్ళి 3వ సారి కూడా తిప్పుతాడు అండ్ సక్సెస్ఫుల్ గా 3వ సారి కూడా గోల్డెన్ పిల్ వస్తుంది. అండ్ ఇది చూసిన సేల్స్ మేనేజర్ గారు నువ్వు ఇంకా మన సేల్స్ మేనేజర్ గారు బాధపడుకుంటానే ఇదిగోండి సార్ మీ వైడ్ గ్లాసెస్ అండ్ ఇవి తీసుకొని మీరు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇంకా మా దగ్గర ఇట్లాంటి చాలా పోటీలు ఉన్నాయి ఒకవేళ వాటిలో కూడా పాల్గొంటారనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఓకే పాల్గొంటాం ఈ రోజు మా రోజు అంటారు. ఇంకా మన వాంగ్లింగ్ కూడా ప్రతి ఒక్క పోటీలో కూడా పాల్గొంటాడు. లైక్ ఒక స్మాల్ యారోని తీసి రెడ్ కలర్ లో వేస్తే ఒక మంచి గిఫ్ట్ వస్తుంది అనడంతో వెంటనే దాన్ని కరెక్ట్ పొజిషన్ లో వేస్తాడు. దానివల్ల లిన్ పాప్కి అయితే ఒక మంచి చెట్టు అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఒక లక్కీ డ్రాలో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఓపెన్ చేస్తాడు, అందులో ఒక మంచి స్క్వాడ్ అనేది చెంచావ్ గాని గిఫ్ట్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి లక్కీ డ్రాలో పోకీమాన్ బొమ్మ అయితే తీస్తాడు అండ్ దాంట్లో ఒక మంచి గిఫ్ట్ అనేది సూరంకి ఇస్తాడు. ఇలా మన వాంగ్లింగ్ ప్రతి ఒక్క పోటీలో కూడా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటా ప్రతి ఒక్క దాంట్లో విన్నింగ్ అవ్వకుండా ఆ సేల్స్ మేనేజర్ గారికి పెద్ద బొక్క పెడతాడు. లిటరలీ ఆ సేల్స్ మేనేజర్ గారు ఫస్ట్ లో ఉండే ఊపుకి ఎండ్లో వచ్చిండే ఊపుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనోడు పెట్టావు కదరా పిల్లోడా నాకు ఫిట్టింగ్ మా మేనేజర్ గారు నన్ను చెప్పుతో కొడతాడని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇంకొకసారి మేనేజర్ గారు కూడా ఇదంతా స్క్రీన్ లో చూసుకుంటా అసలు ఎవర్రా వీడు వచ్చి నాకే ఈ రోజు బొక్క పెట్టాడు, అసలు వీడు మనిషా కాదా అనుకొని
మనోడిని అయితే తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి అసిస్టెంట్ గారు వచ్చి సార్ ఆ పిల్లోడు ఇప్పుడే వెళ్ళి ఇంకొక పోటీలో పాల్గొన్నాడు అనడంతో ఇంతే పోయిందంట. లాస్ట్ లో పోతే ఏముంది, పోకుంటే ఏముందిలే, వాడు యాదాంట్లో ఉన్న పోటీ బన్ని అండ్ యాదాంట్లో ఉన్న గెలిచినలే, వదిలేసేయండి అంటాడు. ఇంకా మన వాగ్లింగ్ ఫైనలీ తనకు నచ్చిండే ఈవెంట్ అయినా నూడిల్స్ షాప్ లోకి వెళ్ళి ఒక నూడిల్స్ ప్యాకెట్ ని అయితే ఆర్డర్ చేసి ఒక ప్యాకెట్ ని ఓపెన్ చేస్తాడు. అందులో బై 1 get 1 ఆఫర్ అయితే ఉంటుంది. సో అది చూపించి మనోడు ఇంకొక నూడిల్స్ ప్యాకెట్ ని అయితే తీసుకుంటాడు. అండ్ దాన్ని ఓపెన్ చేసిన అందులో గెట్ 1 ఫ్రీ అని ఉంటుంది. సో అలా ఇంకొక ప్యాకెట్ అలా మన వాంగ్లింగ్ తీసుకుంటా లిటరలీ ఆ షెల్ఫ్ లో ఉండే 300 కుర్కురే ప్యాకెట్లు, ఐ మీన్ నూడిల్స్ కుర్కురే ప్యాకెట్లు కూడా మనోడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా అది చూసి ఆ సేల్స్ మేనేజర్ గారు బాధపడాలా లేదంటే చచ్చిపోవాలా వానికి అర్థమే కాదు. అప్పుడే తన దగ్గరికి ఇంకొక సేల్స్ గర్ల్ వచ్చి ఏమేమి సార్ అలా ఉన్నారనడంతో వద్దయ్యా ఆ నా కొడుకు కుర్కురేలు కూడా ఇడిచిపెట్టలా, ఇంకా నాకు ఈ జీవితంలో సేల్స్ మ్యాన్ జాబే వద్దు, నేను మా ఇంటికి పోతా అని చెప్పి వీడు బాధపడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకొక సైడ్ మన మేనేజర్ గారు కూడా ఇదంతా చూసి చివరిగా నా కొడుకు కుర్కురేలను కూడా వదిలిపెట్టలేదయ్యా, ఇంకా నా జీవితంలో నేను మేనేజర్ జాబే చేయను అని చెప్పి వీడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన వాళ్ళంతా కూడా ఆ ఐటమ్స్ తీసుకొని ఎంతో సంతోషంగా అయితే మెట్రోలో వెళ్తూ ఉంటారు. అప్పుడే మన సెంచావ్ గారు గోహో గారు రిలీజ్ అవుతారు అనమాట. ఈ రోజు కానీ వాంగ్లింగ్ లేకుంటే మేము ఖచ్చితంగా ఆ సేల్స్ మేనేజర్ గారి ట్రాప్ లో పడిపోయి మా యొక్క స్పిరిచువల్ వాల్యూని అంతా వానికి ఇచ్చేసే వాళ్ళం. అండ్ మాలాగే ఎంతో మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాలంటంతో ఇంకా అప్పుడే మన లిన్ పాప్ కూడా అవును మనం ఏదైనా చేయాలి అనడంతో అప్పుడే మన సెంచావ్ గారు అయితే మనం ఒక చారిటీని అనేది స్టార్ట్ చేద్దాం, దీని వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది అనడంతో ఇంకా మన వాళ్ళు కూడా దానికి అందరూ అగ్రీ అయితే చేస్తారు. ఫైనలీ మన వాంగ్లింగ్ కూడా వీళ్ళని చూసి ఏంట్రా నా కొట్లు ప్రశాంతంగా నన్ను తిన్నీరా అనుకుంటానే, ఓకే నాకు కూడా ఇష్టమే, నేను కూడా అగ్రీ చేస్తున్నాను అంటాడు. సో అలా వీళ్ళ అందరూ కూడా ఆ మెట్రోలో అయితే ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు మాస్టర్ జీ అయితే చూపిస్తారు. మన మాస్టర్ జీకి అయితే ఒక గిఫ్ట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ గిఫ్ట్ లో ఏముందని చెప్పి మన మాస్టర్ జీ ఎంతో ఆతృతంగా ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ ఆ గిఫ్ట్ లోపల మన వాంగ్లింగ్ ఏదైతే బట్టలు కొని ఉంటాడో ఆ బట్టలు ఉంటాయన్నమాట. సో ఇంతకు ముందర మన వాంగ్లింగ్ ఆ బట్టలు డిజైన్ చేసిన మాస్టర్ జీకే అనమాట. ఇంకా అది చూసిన మన మాస్టర్ జీ కూడా ఓ మాస్టర్ నేనంటే మీకు ఇంత అభిమానం అని చెప్పి ఎంతో సంతోషపడతాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అంటూ ఏమీ లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.